సో మనం ఫస్ట్ మర్జ్ క్వెరీస్ తర్వాత అపెండ్ క్వెరీస్ చూద్దాం. సో మర్జ్ క్వెరీస్ అంటే మనకి వీలుకప్ అనమాట. ఎక్సెల్ వీలుకప్ అంటాం. ఎస్క్యూఎల్ లో జాయిన్స్ అంటాం. ఓకే. సో ఎలా మనం మర్జ్ క్వెరీస్ అనేది చేస్తాం చూద్దాం. ఫస్ట్ నేను థియరిటికల్ గా చెప్తాను. జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఏ జాయిన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ థియరిటికల్ గా చూద్దాం. నెక్స్ట్ ప్రాక్టికల్ గా వెళ్దాం. ఓకే రైట్. చూడండి జాయిన్స్. మీకు కనుక ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే జాయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ మనకి జాయిన్స్ లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ దీన్ని ఏమంటామంటే కార్టీషియన్ జాయిన్ అంటాం. కార్టీషియన్ జాయిన్. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఇన్నర్ జాయిన్. తర్వాత వచ్చేసరికి అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. అవుటర్ జాయిన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏమో ఇన్ఫాక్ట్ 3 ఉన్నాయి. లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్. ఓకే. లాస్ట్ ఉన్నసరికి సెల్ఫ్ జాయిన్ అనమాట. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఓకే. సో ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ క్రాస్ జాయిన్ అంటే ఏంటి? సో నేను ఎక్సెల్ లో సింపుల్ డేటా ఒకటి క్రియేట్ చేస్తాను. సింపుల్ డేటా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే. సో డమ్మీగా నేను నంబర్స్ ఇస్తాను. ఎంప్లాయీ ఐడి 4 ఎంప్లాయీస్ తీసుకుంటున్నాను. ఇట్లా 4 ఎంప్లాయీస్ తీసుకున్నాను. ఓకే. సో డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏదో ఇస్తున్నాను. 10, 20, 30, 40. ఓకే. సో ఇది ఎంప్లాయీ టేబుల్. నెక్స్ట్ సెకండ్ టేబుల్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది మన దగ్గర. సో సెకండ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఇందులో ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 60. ఓకే. 10th డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి ఐటీ అనుకోండి. 20 వచ్చేసరికి ఏమో హెచ్ఆర్ అనుకోండి. 30 వచ్చేసరికి ఏమో ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. అడ్మిన్ డిపార్ట్మెంట్ అనుకోండి 60. సో ఇట్లా మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ ని నాకేం కావాలంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంత డేటా మొత్తం ఒక టేబుల్లో మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఒక డేటా మొత్తాన్ని ఒక టేబుల్లో మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. సో డేటాని స్ప్లిట్ చేసేసి ఆ రెండింటి మధ్యలో కామన్ గా ఒక కాలం క్రియేట్ చేస్తారనమాట. దాన్ని ప్రైమరీ కీ, ఫారెన్ కీ అంటాం. సో డేటా ఇట్లా స్ప్లిట్ చేస్తాము. కామన్ గా ఒక కాలం ఉంటుంది రెండిట్లో, ఎందుకంటే రెండింటిని మళ్ళీ మనం జాయిన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కామన్ కాలం ఒకటి ఉంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ నాకు కావాలి. ఓకే. మన రిక్వైర్మెంట్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే క్రాస్ జాయిన్ కదా. క్రాస్ జాయిన్. సో క్రాస్ జాయిన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్రాస్ జాయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే, సో టేబుల్ ఏలో టూ టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ ఏ, టేబుల్ బి. టేబుల్ ఏలో ఉన్న ప్రతి రికార్డు టేబుల్ బిలో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది అనమాట. టేబుల్ ఏలో ఉన్న ప్రతి రికార్డ్ టేబుల్ బిలో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు 10 ఉంది కదా, ఇది ఈ 10 అనే డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ తో జాయిన్ అవుద్ది. అంటే ఇట్లా వస్తుంది మనకి అవుట్పుట్. సో ఈ 10 అనే రో ప్రతి రోకి వస్తుంది అనమాట.
ఈ రికార్డు ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డు ఉంది ఇక్కడ. ఓకే, ఈ సెకండ్ రికార్డు మళ్ళీ ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది అనమాట. అంటే ప్రతి రికార్డుతో, టేబుల్ బిల్ ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది. అర్థమైంది? అట్లా థర్డ్ రికార్డు తీసుకున్నాను అనుకోండి, థర్డ్ రికార్డు ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది ఇందులో. ఓకే, ఫోర్త్ రికార్డు ఇందులో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది. దీన్నే క్రాస్ జాయిన్ అంటాం అనమాట. సో టేబుల్ ఏ ఉన్న ప్రతి రికార్డు టేబుల్ బి లో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది. క్రాస్ జాయిన్, దాన్ని కార్టీషియన్ జాయిన్ అంటాం. సో మీకు చూపిస్తే పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ ఏ అనుకోండి. ఓకే, ఇది టేబుల్ బి అనుకోండి. ఓకే, సో మనకు టెక్స్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ 1, 2, 3 ఉన్నాయి అనుకోండి, కామన్ కాలం. ఇందులో 1, 2, 3. ఓకే, ఇప్పుడు క్రాస్ జాయిన్ ఏం చేస్తుంది తెలుసా? సో 1 అనేది 1 తో కనెక్ట్ అవుద్ది, ఈ 1 సేమ్ 2 తో కనెక్ట్ అవుద్ది, ఈ సేమ్ 1 3 తో కూడా కనెక్ట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఉంది కదా, ఈ 2 1 తో కనెక్ట్ అవుద్ది, ఈ 2 2 తో కనెక్ట్ అవుద్ది, సేమ్ 2 3 తో కూడా కనెక్ట్ అవుద్ది, జాయిన్ అవుద్ది. నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనుకోండి 3, ఈ 3 1 తో కనెక్ట్ అవుద్ది, ఈ 3 2 తో కనెక్ట్ అవుద్ది, ఈ 3 3 తో కనెక్ట్ అవుద్ది. అంటే ప్రతి రికార్డు టేబుల్ 1 లో ఉన్న రికార్డు టేబుల్ 2 లో ఉన్న ప్రతి రికార్డుతో కనెక్ట్ అవుద్ది అనమాట. ప్రతి రికార్డుతో జాయిన్ అవుద్ది. దాన్ని క్రాస్ జాయిన్ అంటాం. సో మీరు క్రాస్ జాయిన్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో క్రాస్ జాయిన్ కి అవుట్పుట్ ఏంటంటే, సింపుల్ గా షార్ట్ కట్ ఏంటంటే, సపోజ్ టేబుల్ 1 లో n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, n. ఓకే, టేబుల్ m లో సెకండ్ టేబుల్ లో m నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో క్రాస్ జాయిన్ అవుట్పుట్ మీరు తీసుకుంటే n ఇంటూ m రికార్డ్స్ వస్తాయి అనమాట. n ఇంటూ m. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. 4 into 4 16. అవుట్పుట్ లో మనకి ఇక్కడ 16 రికార్డ్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి టేబుల్ ఉన్న ప్రతి రికార్డు సెకండ్ టేబుల్ ఉన్న ప్రతి రికార్డుతో కనెక్ట్ అవుతుంది, జాయిన్ అవుతుంది. కాబట్టి మల్టిప్లికేషన్ వస్తుంది అనమాట. సో ఇది క్రాస్ జాయిన్. అర్థమైందా? సో టేబుల్ 1 లో ఉన్న ప్రతి రికార్డు గుర్తుపెట్టుకుని, టేబుల్ 1 లో ఉన్న ప్రతి రికార్డు టేబుల్ 2 లో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది. దాన్నే క్రాస్ జాయిన్ అంటాం. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసరికి n ఇంటూ m రికార్డ్స్ వస్తాయి. క్రాస్ జాయిన్ అవుట్పుట్ మనకు అడుగుతారన్నమాట క్వశ్చన్స్. టేబుల్ 1 లో 4 రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ 2 లో 5 రికార్డ్స్ ఉన్నాయి. అవుట్పుట్ 10 వస్తాయి. క్రాస్ జాయిన్ మీరు అప్లై చేస్తే అవుట్పుట్ 10 వస్తాయి. 4 into 5 20. సింపుల్. ఓకే, సో ఇది క్రాస్ జాయిన్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, క్రాస్ జాయిన్ లో డేటా అనేది యాక్యురేటా? ఇప్పుడు చెప్పండి, డేటా యాక్యురేటా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోటి డిపార్ట్మెంట్ ఎందుకు తెలుసుకుందాం అనుకుంటున్నాను. కోటి డిపార్ట్మెంట్ తెలుసుకుందాం అంటే కోటికి 4 డిపార్ట్మెంట్ చూపిస్తుంది అవుట్పుట్ లో. సరే అజయ్ డిపార్ట్మెంట్ చూద్దాం అనుకున్నాను, అజయ్కి 4 డిపార్ట్మెంట్ చూపిస్తుంది. సో అవుట్పుట్ యాక్యురేట్ కాదు. క్రాస్ జాయిన్ అవుట్పుట్ అనేది యాక్యురేట్ కాదు. ఓకే, ప్లస్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, సెకండ్ ప్రాబ్లం మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. మనకి అవసరం లేని అవుట్పుట్ వస్తుంది. ఇంత రికార్డ్స్ అవసరం లేదు మనకి, ఇంత డేటా మనకు అవసరం లేదు. 4 into 5 20 రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టేబుల్ 1 లో 100 రికార్డ్స్ 100 రికార్డ్స్ ఉన్నాయి. టేబుల్ 2 లో ఫర్ ఎగ్జాంపుల్ 70 రికార్డ్స్ ఉన్నాయి. 100 into 70 7000 రికార్డ్స్ వస్తాయి మీకు అవుట్పుట్ లో. సో మనకి డేటా మనకి ఏంటంటే మనకు అవసరం లేని అవుట్పుట్ అంతా వస్తుంది అనమాట. రిక్వైర్డ్ లేని అవుట్పుట్ వస్తుంది అనమాట క్రాస్ జాయిన్ మీరు యూజ్ చేస్తే. సో క్రాస్ జాయిన్ లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే, ఒకటి అవుట్పుట్ యాక్యురేట్ కాదు, కంపల్సరీగా అవుట్పుట్ అనేది యాక్యురేట్ కాదు ఇది. సెకండ్ వచ్చేసరికి ఏమో మనకి అన్నెసెసరీ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో అందుకని క్రాస్ జాయిన్ క్రాస్ జాయిన్ అసలు యూజ్ చేయరు అనమాట. చాలా తక్కువ యూజ్ చేసింది క్రాస్ జాయిన్. ఓకే, ఇది క్రాస్ జాయిన్ అంటారు, కార్టీషియన్ జాయిన్ అని కూడా అంటారు. సో మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, టేబుల్ 1 లో ఉన్న ప్రతి రికార్డు టేబుల్ 2 లో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది. దాన్నే క్రాస్ జాయిన్ అంటాం. సో క్రాస్ జాయిన్ యూజ్ చేస్తే n into m మనకు అవుట్పుట్ అనమాట. n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టేబుల్ 1 లో ఉంటే, m నెంబర్ ఆఫ్ రికార్డ్ టేబుల్ 2 లో ఉంటే మనకు అవుట్పుట్ వచ్చేసరికి n into m వస్తుంది. సెకండ్. సో క్రాస్ జాయిన్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి
మనకి డేటా అనేది యాక్యురేట్ కాదు, రాంగ్ అనమాట. డేటా అవుట్పుట్ అనేది రాంగ్. ఎందుకంటే చెప్పలేను కదా ఇప్పుడు నేను. నాకు జగన్ ఏ డిపార్ట్మెంట్ అని ఎలా చెప్తా? ఈ టేబుల్ చూసి జగన్ ఏ డిపార్ట్మెంట్ ఎలా చెప్తాను? 4 డిపార్ట్మెంట్ చూపిస్తుంది అవుట్పుట్ లో, రైట్? సో డేటా అనేది రాంగ్. ప్లస్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్నెసెసరీ డేటా, మనకి అన్నెసెసరీ డేటా అంతా వస్తుంది అనమాట ఇందులో క్రాస్ జాయిన్ లో. అది డిసడ్వాంటేజ్ క్రాస్ జాయిన్ లో. సో మరి ఈ డిసడ్వాంటేజ్ ఉంది క్రాస్ జాయిన్ లో మనకి. ఓకే, ఈ డిసడ్వాంటేజ్, ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడం కోసమే నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్నర్ జాయిన్ అనమాట. సో ఇందులో ఉన్న ప్రాబ్లం ఉంది మనకి. ఒకటి, మనకి డేటా యాక్యురేట్ కాదు, రైట్? మనకు తెలుసు. మరి ఇప్పుడు డేటా యాక్యురేట్ అని చెప్పాలంటే ఎలా చెప్తామంటే ఒక వేర్ కండిషన్ అప్లై చేస్తామంట. వేర్ కండిషన్ ఏం అప్లై చేస్తామంటే వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ డిపార్ట్మెంట్ నెంబర్. సేమ్ కండిషన్ ఏం ఉండదు. ఇన్నర్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది, సారీ, క్రాస్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది ఇన్నర్ జాయిన్. సో ఇప్పుడు కండిషన్ ఏం రాస్తానంటే వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ డిపార్ట్మెంట్ నెంబర్. అంటే టేబుల్ 1 లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్, టేబుల్ 2 లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ సేమ్ ఉండాలి. సో చూడండి ఎక్కడ సేమ్ ఉంది. ఇక్కడ ఫార్ములా వేద్దాం. ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్. ఇదే కదా మన ఫార్ములా. సో ఎక్కడైతే మనకి ట్రూ వచ్చినాయో అవి మాత్రం మనకు అవుట్పుట్ లో వస్తాయి. ఇన్నర్ జాయిన్ తీసుకుంటే, సో ఇప్పుడు ట్రూ ఎక్కడ వచ్చినాయి? ఇవి మాత్రం మనకు అవుట్పుట్ లో వస్తాయి ఇన్నర్ జాయిన్. సో క్రాస్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది ఇన్నర్ జాయిన్. సింపుల్. ఓకే, క్రాస్ జాయిన్ లో మనకు అవుట్పుట్ అనేది యాక్యురేట్ కాదు. అందుకని మనకు ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడం కోసం మనకు కొత్త జాయిన్ వచ్చింది ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ ఏంటంటే వేర్ కండిషన్ అప్లై చేస్తాం అనమాట. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్, ఫస్ట్ టేబుల్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు సెకండ్ టేబుల్ డిపార్ట్మెంట్ నెంబర్. చూడండి, ఇది అవుట్పుట్. ఇన్నర్ జాయిన్ మీరు అప్లై చేస్తే అవుట్పుట్ ఏంటంటే ఇది. సో ఈ రెండు సేమ్ డిపార్ట్మెంట్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి, ఇది వస్తుంది. నెక్స్ట్ ఇవి రావు ఇంకా, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు కదా, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇది ఈ రికార్డ్ వస్తుంది. నెక్స్ట్ ఈ రికార్డ్ వస్తుంది. నెక్స్ట్ అజయ్కి 30 ఈ రికార్డ్ వస్తుంది. పుణ్యాకి డిపార్ట్మెంట్ అసలు లేదనమాట ఇందులో. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ లేదు, ఏమి రికార్డ్ రావు ఇందులో పుణ్యా నుంచి, ఎందుకంటే మ్యాచ్ అవ్వదు కదా. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ డిపార్ట్మెంట్ నెంబర్ కాదు. ఇలా వస్తుంది మనకు అవుట్పుట్. అందుకని 3 మాత్రమే వస్తుంది అనమాట ఇన్నర్ జాయిన్ లో. సో ఇన్నర్ జాయిన్ కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ బిట్వీన్ ద 2 టేబుల్స్. మనకి 2 టేబుల్స్ లో కామన్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి ఇన్నర్ జాయిన్ లో మనకి. ఎట్లా అంటే మీకు పిక్చర్ గా చూపించాలంటే ఇన్నర్ జాయిన్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ 1 అనుకోండి. సో ఇది టేబుల్ 1 అనుకోండి. ఓకే, సో ఇది టేబుల్ 2 అనుకోండి. టేబుల్ 1, టేబుల్ 2. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే కామన్, రెండిట్లో కామన్ స్పేస్ ఏంది? ఈ మధ్యలో ఉంది చూసి, అది కదా. రెండిట్లో కూడా కామన్ స్పేస్ ఏంది? మధ్యలో ఉన్నది కదా. సో ఆ స్పేస్ మాత్రం వస్తుంది అన్నమాట మనకి. సో ఇది మనకు అవుట్పుట్. ఇన్నర్ జాయిన్ లో వచ్చే అవుట్పుట్ ఇది. ఈ మధ్యలో ఉంది చూసారా హైలైట్ చేసిన ప్లేస్. కామన్ రికార్డ్స్ బిట్వీన్ ద 2 టేబుల్స్. రెండు టేబుల్స్ మధ్యలో ఉన్న కామన్ డేటా మాత్రమే వస్తుంది మనకి ఇన్నర్ జాయిన్. సో కామన్ డేటా అంటే చూడండి, ఇప్పుడు ఇది మనకి టేబుల్, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. సో చూడండి 10 డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. సో వస్తుంది అనమాట మనకి. చూడండి ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో 10th డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఈ టేబుల్లో 10 ఉన్నాయి కాబట్టి 2 వస్తాయి. ఫైన్. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్లో చూడండి 20 ఉందా, 20 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది. కామన్ రికార్డ్స్ అన్నమాట. రెండు టేబుల్లో కామన్ గా ఉండాలి రికార్డ్, అప్పుడు మాత్రమే వస్తుంది అవుట్పుట్ లో. సో థర్డ్ అజయ్ ఉన్నాడా, 30 డిపార్ట్మెంట్ ఉంది కదా, 30 డిపార్ట్మెంట్ ఉంది. సో ఇది కూడా వస్తుంది. ఓకే, ఫైనాన్స్. నెక్స్ట్ 40 డిపార్ట్మెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉందా, లేదు, కామన్ రికార్డ్ లేదు రెండిట్లో. 40 ఇక్కడ ఉంది, టేబుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది, కానీ డిపార్ట్మెంట్ టేబుల్ లో 40 లేదు, అందుకని రికార్డ్ రాదనమాట. సో మనకు అవుట్పుట్ ఇది, ఇన్నర్ జాయిన్ యొక్క అవుట్పుట్ ఇది. సో ఇన్నర్ జాయిన్ బేస్ వచ్చేసరికి ఏంటంటే ఇదనమాట, క్రాస్ జాయిన్ నుంచి వచ్చేది. క్రాస్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది బేస్ ఇది. ఇక్కడ మనం వేర్ కండిషన్ అప్లై చేసాం కదా.
క్రాస్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది ఇన్నర్ జాయిన్. సో ఇది ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఓకే, ఇది ఇన్నర్ జాయిన్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీ CEO అనుకోండి, ఇట్లా మీరు 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, సో మీరు ఏమడిగారంటే మీ ఒక ఎంప్లాయీని అడిగారు, మీరు నాకు ఇట్లా డిపార్ట్మెంట్ యాడ్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పేసి అడిగారు మీరు. అప్పుడు అతను ఎన్ఆర్ జాయిన్ అప్లై చేస్తాడు, SQL క్వెరీ రాస్తాడు, ఎన్ఆర్ జాయిన్ అప్లై చేసేసి ఈ అవుట్పుట్ ఇచ్చాడు అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్. సో మీరేమనుకుంటారంటే ఓకే మన కంపెనీలో 3 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుంటారు, అంతే కదా, 3 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్స్ అనుకుంటారు, రైట్. కానీ యాక్చువల్గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మన కంపెనీలో? 4 మెంబర్స్ ఉన్నారు. పుణ్య కూడా ఉంది, పుణ్య పేరు ఇక్కడ లేదు. కానీ CEO అనుకుంటారంటే మన కంపెనీలో ఒక 3 మెంబర్స్ మాత్రం వర్క్ చేస్తున్నారు అనుకుంటారు. ఇన్నర్ జాయిన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని రికార్డ్స్ మిస్ అవుతాయి, రైట్. కొన్ని రికార్డ్స్ మిస్ అవుతున్నాయి, పుణ్య రికార్డ్ మిస్ అవుతుంది. ఇన్నర్ జాయిన్ లో ఉన్న ప్రాబ్లం అది. అవుట్పుట్ లో కొన్ని రికార్డ్స్ మిస్ అవుతాయి. ఓకే, మరి మిస్ అయితే రాంగ్ కదా. ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ టేబుల్ అప్డేట్ అవ్వలేదు ఇక్కడ. డిపార్ట్మెంట్ పుణ్య కొత్త డిపార్ట్మెంట్ లో 40 కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది కంపెనీలో. ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు డిపార్ట్మెంట్ టేబుల్. సో ఆ డిపార్ట్మెంట్ నేమ్ అప్డేట్ పోవడం వల్ల ఈమె రికార్డ్ ఇక్కడ ఫైనల్ రికార్డ్ లో మిస్ అవుతుంది. అది రాంగ్ కదా, మనకి ఇప్పుడు రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. మనకి ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ కంపెనీలో ఈ అవుట్పుట్ చూస్తే, రైట్. సో ప్రాబ్లం మనకేంటంటే ఇన్నర్ జాయిన్ లో కొన్ని రికార్డ్స్ మిస్ అవుతున్నాయి, అది ప్రాబ్లం. మరి ఆ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేయాలి? దానికోసం నెక్స్ట్ 2 జాయిన్స్, అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఓకే, చూడండి లెఫ్ట్ అవుటర్ జాయిన్, నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ లో 2 టైప్స్ ఉన్నాయి, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. సో ఫస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ చూద్దాం. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, మ్యాచింగ్ గా నాట్ మ్యాచింగ్ గా డజంట్ మ్యాటర్. లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం కంప్లీట్ 100% రికార్డ్స్ వస్తాయి. రైట్ సైడ్ టేబుల్ నుంచి మాత్రం ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అనుకోండి, ఇది రైట్ సైడ్ టేబుల్ అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కళ్ళు మూసుకొని 100% వస్తాయి అన్నమాట ఇక్కడ మనకి. సో యాజ్ ఇట్ ఈస్ గా 100% ఇక్కడ వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కంప్లీట్ 100%. బట్ రైట్ సైడ్ టేబుల్ నుంచి మనకి ఏదైతే మ్యాచింగ్ ఉన్నాయో అవి మాత్రం వస్తాయి. సో 10 మ్యాచ్ అవుతుంది కదా, సో 10th రికార్డ్ వచ్చేస్తుంది. 20 మ్యాచ్ అవుతుందా, 20 వచ్చేస్తుంది. 30 మ్యాచ్ అవుతుందా, 30 వచ్చేస్తుంది. సో 40 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ వచ్చేస్తుంది, నల్లు కానీ బ్లాంక్ కానీ వస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ రికార్డ్ మిస్ అవ్వదు, కంప్లీట్ డేటా వచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. కాకపోతే పుణ్యకి డిపార్ట్మెంట్ నెంబర్ అప్డేట్ అవ్వలేదు డిపార్ట్మెంట్ టేబుల్లో, రైట్. ఇదన్నమాట, ఇది మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్ అవుట్పుట్. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కంప్లీట్ 100% అవుట్పుట్ వస్తుంది మనకి, 100% రికార్డ్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి. రైట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మ్యాచింగ్ లేని దగ్గర నల్ కానీ బ్లాంక్ కానీ వచ్చేస్తుంది అనమాట. సో మనకి జస్ట్ ఒక ఇమేజ్ లాగా చూపించాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ 1 అనుకోండి, ఇది టేబుల్ 2 తీసుకోండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం 100% వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి కామన్ రికార్డ్స్ వస్తాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి 100% వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ కామన్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. కామన్ రికార్డ్ లేని దగ్గర బ్లాంక్ వస్తుంది. ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంట. ఓకే, సో నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్లేదు, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ సేమ్ అనమాట. ఏం లేదు, మీకు టేబుల్ చూసే విధానం అనమాట. మీరు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టేబుల్ లాగా కన్సిడర్ చేస్తే లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, సో రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే రైట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఓకే, రైట్ అవుటర్ జాయిన్ తీసుకున్నాం. నెక్స్ట్ సో కళ్ళు మూసుకొని రైట్ అవుటర్ జాయిన్ అని మీరు అప్లై చేశారనుకోండి, రైట్ సైడ్ టేబుల్ నుంచి కంప్లీట్ 100% వస్తాయి. సో రైట్ సైడ్ టేబుల్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నాను, మొత్తం టేబుల్ కాపీ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు ఇది రైట్ కాదు,
రైట్ అవుటర్ జాయిన్. సో రైట్ సైడ్ టేబుల్ నుంచి 100% రికార్డ్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఇప్పుడు 10 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. సో ఈ రికార్డ్ వస్తుంది మనకి. నెక్స్ట్ 20 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. ఈ రికార్డ్ వస్తుంది. 30 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. రికార్డ్ వస్తుంది. 60 ఉంది ఇక్కడ. నెక్స్ట్ 60 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని ఇక్కడ నల్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది మన రైట్ అవుటర్ జాయిన్ అప్లై చేస్తే వచ్చే అవుట్పుట్ ఇది. రైట్ అవుటర్ జాయిన్ అంటే మనకి రైట్ సైడ్ టేబుల్ నుంచి 100% వస్తాయి. లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మనకి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం వస్తాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీన్ని ఇమేజ్ గా సో దీన్ని ఒక ఇమేజ్ గా చూపించాలంటే ఇట్లా చూపించచ్చు అన్నమాట. ఇది టేబుల్ 1 అనుకోండి, ఇది టేబుల్ 2 అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు రైట్ అవుటర్ జాయిన్ కదా. రైట్ అవుటర్ జాయిన్కి ఏంటంటే మనకి రైట్ సైడ్ నుంచి కంప్లీట్ టేబుల్ మొత్తం డేటా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి అనమాట. మ్యాచింగ్ లేని దగ్గర నల్ కానీ బ్లాంక్ కానీ వస్తాయి. ఓకే, ఇది రైట్ అవుటర్ జాయిన్ అంటుంది. ఓకే. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ రైట్ అవుటర్ జాయిన్ లో కూడా ఏంటంటే కొన్ని రికార్డ్స్ మిస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, కొన్ని రికార్డ్స్ మిస్ అవడం అంటే ఏం లేదు, అంటే కొంత డేటా మిస్ అవుతుంది, స్మాల్ డేటా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో చేస్తే ఇక్కడ మనకి పుణ్యాకి 40 ఉంది, కరెక్టే. కానీ ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో చూస్తే మీకు ఏంది, ఈ 60 అడ్మిన్ అనేది మిస్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో 60 డిపార్ట్మెంట్ లేదు ఇక్కడ యాక్చువల్ గా, కానీ మిస్ అవుతుంది, రికార్డ్ మిస్ అవుతుంది 60 అడ్మిన్. అలానే రైట్ అవుటర్ జాయిన్ లో కూడా కొంత డేటా మిస్ అవుతుంది. ఇప్పుడు రైట్ అవుటర్ జాయిన్ లో ఏం మిస్ అవుతుంది, ఇక్కడ పుణ్య పేరు లేదు ఇక్కడ అసలు చూడండి. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ రైట్ అవుటర్ జాయిన్ లో కూడా అంటే కొంత డేటా వస్తుంది, కానీ 100% డేటా రావట్లేదు. రైట్. ఇందులో కూడా కొద్ది డేటా మిస్ అవుతుంది. అది కూడా ఓవర్కమ్ చేయడం కోసం ఏంటంటే ఫుల్ అవుటర్ జాయిన్ అనమాట. నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం వస్తే, రైట్ సైడ్ నుంచి మొత్తం వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మొత్తం యాజ్ టీజ్ వచ్చేస్తుంది. సో రైట్ సైడ్ నుంచి చూడండి 10 మ్యాచ్ అవుతుంది కదా, వచ్చేస్తుంది. 10 ఉంది, ఐటీ వస్తుంది. సో 2కి జగన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఓకే వచ్చేస్తుంది. అజయ్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. పుణ్య 40కి డిపార్ట్మెంట్ లేదు, అక్కడేమొస్తుంది బ్లాంక్ వస్తుంది. నెక్స్ట్ 60 ఎక్స్ట్రా ఉంది, ఈ 60 ఇక్కడ వస్తుంది, ఇక్కడ బ్లాంక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా వచ్చేస్తుంది అనమాట. నల్ల వస్తాయి. ఇది మనకి ఫుల్ అవుటర్ యొక్క అవుట్పుట్ అనమాట. ఓకే. సో కంప్లీట్ ఫుల్ లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి. ఫుల్ అవుటర్ జాయిన్ అంటేనే అది లెఫ్ట్ అవుటర్ ప్లస్ రైట్ అవుటర్ జాయిన్ అనమాట. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ అవుటర్ ప్లస్ రైట్ అవుటర్, దాన్ని ఫుల్ అవుటర్ జాయిన్ అంటాం. ఓకే, ఇదనమాట మనకి కంప్లీట్ అన్ని టేబుల్ అన్ని డేటా వస్తుంది. సో ఫుల్ అవుటర్ జాయిన్ చూపించాలంటే మనం అలా చూపించచ్చు. ఇది టేబుల్ 1 అనుకోండి, ఇది టేబుల్ 2 అనుకోండి. ఓకే. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి. ఓకే. సో లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం వస్తాయి, కామన్ రికార్డ్స్ వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, మొత్తం వస్తుంది అనమాట. మొత్తం డేటా మొత్తం వస్తుంది అవుట్పుట్ లో. ఇది మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్ యొక్క ఫుల్ అవుటర్ జాయిన్ యొక్క ఇమేజ్ అనమాట. సో కంప్లీట్ ఆల్ డేటా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది ఫుల్ అవుటర్ జాయిన్. సో లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ జాయిన్ అంట. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు జాయిన్ చేయడానికి మనం 2 టేబుల్స్ యూజ్ చేస్తాం కదా. జాయిన్ చేయడానికి మనం 2 టేబుల్స్ యూజ్ చేస్తాం మనం ప్రస్తుతానికి. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే ఒక టేబుల్ నే మనం జాయిన్ యూజ్ చేస్తాం, సేమ్ టేబుల్ నే మనం జాయినింగ్ యూజ్ చేస్తాం అనమాట సెల్ఫ్ జాయిన్ కి. సో 2 టేబుల్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నే జాయినింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. నేను చూపిస్తాను, రేపు ఎగ్జాంపుల్ చూపిస్తాను సెల్ఫ్ జాయిన్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సేమ్ అదే టేబుల్ ని జాయినింగ్ కోసం యూజ్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్ అంతే కదా, సెల్ఫ్ జాయిన్ సేమ్ టేబుల్ ని జాయినింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనకి జాయిన్స్.
క్రాస్ జాయిన్, సెకండ్ వచ్చేసరికి ఇన్నర్ జాయిన్, తర్వాత అవుటర్ జాయిన్ లో 2 టైప్స్ ఉన్నాయి, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్, తర్వాత సెల్ఫ్ జాయిన్. సో విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో జాయిన్స్ లో? ఎనీ క్వశ్చన్స్? నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇవి బ్రీఫ్ గా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి జాయిన్స్ లో? క్లియరా? ఓకే, అన్న డేటా అనేది సేమ్ పేజ్ లో ఉండాలా, షీట్ 2 లో కూడా ఉండొచ్చా? ఇది మనకి ఎక్సెల్. నేను ఇప్పుడు డేటాబేస్ లో ఇప్పుడు జాయిన్స్ అన్న కాన్సెప్ట్ అంతా డేటాబేస్ కాన్సెప్ట్ అనమాట. మనకి పవర్ క్వరీలో డేటా అనేది ఎక్కడ ఉన్నా పర్లేదు, మీకు డిఫరెంట్ షీట్స్ ఉన్నా పర్లేదు. ఓకే, సో డిఫరెంట్ టేబుల్స్, మీరు టేబుల్స్ లో కన్సిడర్ చేసుకోండి. సో డిఫరెంట్ టేబుల్స్ లో ఉంటుంది అనమాట డేటా. 2 టేబుల్స్ కదా, ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. మనకి డేటాబేస్ లో ఏంటంటే ఇది ఒక టేబుల్ 1 ఉంటుంది, ఇది ఒక 2 డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. అర్థమైందా? 2 డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఇది ఒక టేబుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది, ఇంకొక టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ అట్లా ఉంటుంది అనమాట. మనకి ఎక్సెల్ అంటే డిఫరెంట్ షీట్స్ ఇలా మెయింటైన్ చేయొచ్చు, కానీ మనకి డేటాబేస్ లో వచ్చేసరికి టేబుల్స్ లా మెయింటైన్ చేస్తాం. ఇక్కడ షీట్స్ ఉండవు అట్లా ఎక్సెల్ లో అయితే. అదే డేటాబేస్ లో మనకి ఇక్కడ షీట్స్ ఉండవు, ఇట్లా మనకి షీట్స్ క్రియేట్ చేయలేము అనమాట. సో ఏదైనా ఒక టేబుల్ లాగా ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్సెల్ వచ్చేసరికి మన ఇష్టం అనమాట. మనకి ఎక్సెల్ లో ఉంటే జస్ట్ మనకి డెమో పర్పస్ కోసం ఏంటంటే ఒక టేబుల్ లో క్రియేట్ చేసి చూపించాను. సో మీ ఇష్టం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వీలుకప్ ఫార్ములా వేయాలంటే, మనకి ఎక్సెల్ లో వీలుకప్ ఫార్ములా వేయాలంటే విత్ ఇన్ ద వర్క్ బుక్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ వర్క్ బుక్స్ లో ఉండొచ్చు కదా డేటా. సో పక్కన షీట్ 2 లో ఉండొచ్చు డేటా మీరు వీలుకప్ వేయాలంటే, లేకపోతే కొత్త డేటా ఇందులో కూడా ఉండొచ్చు మీకు వీలుకప్ వేయాలంటే. ఓకే, ఎక్కడ ఉండొచ్చు డేటా. ఓకే, రైట్. సో ఇదనమాట. ఇప్పుడు చూడండి, సో జస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో జాయిన్స్ వచ్చేసరికి, జాయిన్స్ అనే కాన్సెప్టే మనకి 2 డిఫరెంట్ టేబుల్స్ లో ఉన్న కాలమ్స్ ని ఒక దగ్గర తేవడానికి జాయిన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అందులో మన మల్టిపుల్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఒకటోసారి ఫస్ట్ ఇది క్రాస్ జాయిన్, దాన్ని కార్టీషియన్ జాయిన్ అంటాం. సో కార్టీషియన్ జాయిన్లు ఏంటంటే, సో టేబుల్ 1 లో ఉన్న ప్రతి రికార్డు టేబుల్ 2 లో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది అనమాట. టేబుల్ 1 లో ఉన్న ప్రతి రికార్డు టేబుల్ 2 లో ఉన్న ప్రతి రికార్డుతో జాయిన్ అవుతుంది. అవుట్పుట్ ఆఫ్ క్రాస్ జాయిన్ వచ్చేసరికి n x m అనమాట. టేబుల్ 1 లో n రికార్డు ఉన్నాయి, టేబుల్ 2 లో m రికార్డ్స్ ఉంటాయి, అవుట్పుట్ వచ్చేసరికి n x m. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే క్రాస్ జాయిన్ లో మనకి యాక్యురేట్ డేటా రాదు, ఇన్యాక్యురేట్ డేటా వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అన్నెసరీ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనకి డేటా అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది అవుట్పుట్ లో. సో అది ప్రాబ్లమ్స్ క్రాస్ జాయిన్ లో. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏంటంటే ఇన్నర్ జాయిన్ వచ్చింది. ఇన్నర్ జాయిన్ ఏంటంటే క్రాస్ జాయిన్ లో వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది ఇన్నర్ జాయిన్. క్రాస్ జాయిన్ కి వేర్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేది ఇన్నర్ జాయిన్. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ కి కామన్ రికార్డ్స్ బిట్వీన్ ద 2 టేబుల్స్. 2 టేబుల్స్ లో ఉన్న కామన్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి ఇన్నర్ జాయిన్ లో. ఇట్లా మనకి ఇన్నర్ జాయిన్ లో ఓన్లీ కామన్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇన్నర్ జాయిన్ లో కాదు, ఇన్నర్ జాయిన్ లో ప్రాబ్లం ఏంటంటే కొన్ని రికార్డ్స్ మిస్ అవుతున్నాయి. సో ఇక్కడ పుణ్య రికార్డు, పుణ్య ఎంప్లాయీ, బట్ ఆమె రికార్డు మిస్ అయింది. డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ లేదు కాబట్టి ఆమె రికార్డు మిస్ అయింది. కొన్ని రికార్డ్స్ మిస్ అవుతున్నాయి, అప్పుడు రాంగ్ ఇంప్రెషన్ అవుతుంది. మీ సిఇఓకి ఎంప్లాయీ డేటా చూడగానే రాంగ్ ఇంప్రెషన్ అవుతుంది. ఏంటంటే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రం వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అది రాంగ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏంటంటే అవుటర్ జాయిన్స్ వచ్చింది, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కంప్లీట్ డేటా వస్తుంది, రైట్ సైడ్ టేబుల్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. రైట్ అవుటర్ లో రైట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. సెల్ఫ్ జాయిన్ లో వచ్చేసరికి సేమ్ టేబుల్ ని జాయినింగ్ కోసం ఇచ్చేస్తాం. సెల్ఫ్ జాయిన్ లో సేమ్ టేబుల్ ని జాయినింగ్ కోసం ఇచ్చేస్తాం, దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే, ఇవి జాయిన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎక్సెల్ ఐడియా ఉంది కాబట్టి. సో మనం వీలుకప్ వేస్తాం కదా ఎక్సెల్ వీలుకప్ వేస్తాం. ఎక్సెల్ లో వేసే వీలుకప్ ఇన్ని జాయిన్స్ ఉన్నాయి కదా, మనకి మల్టిపుల్ జాయిన్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ జాయిన్ కింద కన్సిడర్ అవుతుంది? ఎక్సెల్ వేసే వీలుకప్ ఏ టైప్ ఆఫ్ జాయిన్ కింద కన్సిడర్ అవుతుంది? సో
ఇది ఎంప్లాయీ టేబుల్, ఇది డిపార్ట్మెంట్ టేబుల్, రైట్. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ కావాలి. మీరు ఏం చేస్తారు, ఎక్సెల్ సింపుల్ గా వీలుకప్ ఫార్ములా వేస్తారు. సో ఎక్సెల్ వేస్తే వీలుకప్ ఫార్ములా ఏ టైప్ ఆఫ్ జాయిన్ కి రిలేటెడ్ గా ఉంటుంది క్వశ్చన్. ఇన్నర్ జాయినా, అవుటర్ జాయినా, లెఫ్ట్ జాయినా, రైట్ జాయినా, ఏ జాయిన్? ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయినా? ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ మనకి ఇప్పుడు ఇది 2 డిపార్ట్మెంట్ టేబుల్స్ కదా, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇదే కదా మనకి, అంతే కదా, రైట్. ఇది ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఓకే, సో లుకప్ పేస్ట్ చూద్దాం. లుకప్ పేస్ట్ ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దాం. ఈ లుకప్ ఆఫ్ కామా 2 కామా 0 డిపార్ట్మెంట్ నేమ్. చూడండి, ఇది అవుట్పుట్ నాకు వస్తుంది ఇక్కడ. ఈ లుకప్ పేస్ట్ వచ్చే అవుట్పుట్ ఇది. సో పుణ్య రికార్డ్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు ఇన్నర్ జాయిన్ పుణ్య రికార్డ్ వస్తుందా? ఇక్కడ నాకు పుణ్య రికార్డ్ వస్తుంది కదా లుకప్ వేసినప్పుడు. మ్యాచ్ అవున దగ్గర ఎన్ఏ వస్తుంది, అంటే ఎన్ఏ గానీ నల్లుగానే వస్తుంది మ్యాచ్ అవున దగ్గర, అంతే కదా. ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనమాట. మనం ఈ లుకప్ వేస్తే ఇప్పుడు చూడండి లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇదే కదా. మన ఎక్సెల్లో వేస్తే ఈ లుకప్ అనేది లెఫ్ట్ అవుటర్ జాయిన్. చూడండి పుణ్య రికార్డ్ వచ్చింది, కాకపోతే నల్లు వస్తుంది ఇక్కడ, ఎన్ఏ వస్తుంది, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎన్ఏ వస్తుంది. అంతే కదా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం, లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి కంప్లీట్ డేటా వస్తుంది, రైట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ వస్తుంది. మ్యాచింగ్ లేని దగ్గర నల్లు కానీ బ్లాంక్ గానే వస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే వచ్చింది కదా ఈ లుకప్ లో. లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వచ్చింది, రైట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చినాయి, మ్యాచ్ అవున దగ్గర ఎన్ఏ వచ్చింది. ఎక్సెల్ లో వేసే ఈ లుకప్ ఫార్ములా వచ్చేసరికి మనకి అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, సో మన ఎక్సెల్ మనకి డేటాబేస్ లో కూడా ఎక్కువ లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాం అనమాట, ఎందుకంటే మనకి డేటా మిస్ అవ్వకుండా ఉండడానికి. సో మీకు 2 కామన్ రికార్డ్స్ ఉంటే పర్లేదు, ఇన్నర్ జాయిన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు కామన్ గా ఏమి రికార్డ్స్ మిస్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఇన్నర్ జాయిన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా రికార్డ్స్ మిస్ అవుని అని చెప్పేసి మీకు డౌట్ వస్తే లెఫ్ట్ అవుటర్ జాయిన్ తీసుకుంటారు అనమాట, ఎందుకంటే ఏమి రికార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవుట్పుట్. సో మన ఎక్సెల్ వేస్తే వీలుక ఫార్ములా అనేది లెఫ్ట్ అవుటర్ జాయిన్, నాట్ ఇన్నర్ జాయిన్. ఓకే, రైట్. ఇక్కడ మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చూసాం కదా, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఇంకొక సింపుల్ దీనికే లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్ ఉందన్నమాట. లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే రివర్స్ అన్నమాట, ఎక్కడైతే మ్యాచింగ్ అవ్వలేదో ఆ రికార్డ్స్ మాత్రం వస్తాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, రైట్ సైడ్ నుంచి మ్యాచింగ్ లేని రికార్డ్స్ వస్తాయి కదా. సారీ, లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. మ్యాచ్ అవ్వని దగ్గర ఎన్ఏ వస్తుంది, నల్ వస్తుంది. లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్ అంటే ఓన్లీ ఈ అవుట్పుట్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఇది మ్యాచ్ అవ్వలేదు కదా, అందుకని అవుటర్ లెఫ్ట్ యాంటీ అనమాట, అంటే దానికి రివర్స్ మ్యాచ్ అవ్వని రికార్డ్స్ వస్తాయి అనమాట. రైట్ అవుటర్ జాయిన్, రైట్ యాంటీ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ టేబుల్ నుంచి మ్యాచ్ అవ్వని రికార్డ్స్ వస్తాయి, అంటే ఈ రికార్డ్ వస్తుంది అనమాట. అంటే నేను చూద్దాం అనుకున్నాను ఏంటంటే ఏ రికార్డ్స్ మ్యాచ్ అవ్వలేదు లెఫ్ట్ సైడ్ టేబుల్లో, ఈ రికార్డ్ మ్యాచ్ అవ్వలేదు, అంతే కదా. 40 డిపార్ట్మెంట్ కి ఇందులో డిపార్ట్మెంట్ లేదు, సో ఈ రికార్డ్ మ్యాచ్ అవ్వలేదు. ఆ రికార్డు మాత్రం నాకు కావాలి, నేను చూడాలా ఏ డిపార్ట్మెంట్ నుంచి నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ లేదు. అప్పుడు లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్ చేస్తాం. యాంటీ అంటే లెఫ్ట్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి మొత్తం వస్తాయి, రైట్ సైడ్ టేబుల్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే నాట్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి అనమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది, ప్రాక్టికల్ గా చూస్తే అర్థమవుతుంది. సేమ్ రైట్ యాంటీ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ టేబుల్ నుంచి మ్యాచింగ్ లేని రికార్డ్స్ ఏమంటే అవి వస్తాయి అనమాట. లెఫ్ట్ యాంటీ అవుటర్ జాయిన్, రైట్ యాంటీ అవుటర్ జాయిన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అర్థమైంది కదా ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే టేబుల్స్ ని ఇదేసరికి ఎంప్లాయీ టేబుల్, ఇంకో టేబుల్ తీసుకుందాం డిపార్ట్మెంట్ టేబుల్. ఇది డిపార్ట్మెంట్ టేబుల్. సో ఈ రెండింటిని నేను ఇందులోకి పవర్ క్వరీలో తీసుకెళ్తాను, చూద్దాం ఒక్కొక్క జాయిన్ ఎలా వస్తుందో చూద్దాం.
రైట్. సో క్లోజ్ చేస్తాను. అర్థమైంది కదా ఇది జాయిన్స్ డెమో. ఓకే. ఓకే, డన్. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేస్తున్నాను. సో జాయిన్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డేటాబేస్ లోకి వెళ్తే జాయిన్స్ రాకుండా క్వరీ రాలేరు అనమాట. అంత ఇంపార్టెంట్ జాయిన్స్ అనేది. చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తాం జాయిన్స్. సో మీటింగ్ 1 minute లో డిస్కనెక్ట్ అవుతుందండి, ఒకసారి కనెక్ట్ అవ్వండి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో మనకి డేటా కావాలి కదా, పవర్ క్వరీలోకి ట్రాన్స్ఫార్మ్ డేటా మెసేజ్ చేస్తున్నాను. సో పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అయింది. ఫస్ట్ డేటా తెచ్చుకుంటున్నాను. జాయిన్స్ డెమో. ఫైల్ నేమ్ ఇచ్చాం.